ఇక బీహార్ తీసుకున్నట్టయితే ఈ బీహార్ అనేటువంటి స్టేటు తర్వాత ఈ బీహార్ తర్వాత ఈ మహారాష్ట్ర తర్వాత వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాలనే 130 సీట్ల వరకు కూడా ఉంటాయి. ఇక యూపీ అనుకుంటే ఆల్మోస్ట్ 210 సీట్లు ఉంటాయి. ఈ 4 రాష్ట్రాలే కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మరి బీహార్లో ఎట్లాంటి పోల్స్ ఇచ్చింది ఈ సర్వే సంస్థను చూసుకుంటే ఇక్కడ 40 సీట్లు ఉన్నాయి. బీజేపీ 17 చోట్ల పోటీ చేస్తోంది. గతంలో 17 సీట్లు ఉన్నాయి. ఈసారి 12 నుంచి 14 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 13 సీట్లతో ఫైనల్ చేసిండ్రు. మధ్యవర్గంగా అంటే 4 సీట్లు మైనస్ అవుతుంది ఇక్కడ అన్నటువంటి మాట కూడా ఇక్కడ వినిపిస్తోంది. 4 సీట్లు బీజేపీడా బీహార్లో కోల్పోయే అవకాశం ఉందంట. ఈసారి బీహార్లో నితీష్తో కలిసి ఇక్కడ ఫైట్ చేస్తోంది బీజేపీ పార్టీ. మరి నితీష్కి ఎన్ని పార్టీలు ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి మాట పక్కన పెడితే ఇక్కడ మాత్రం వీళ్ళకి 12 నుంచి 14 సీట్లు అంటే 13 సీట్లు మధ్య మార్గంగా పెట్టిండు. బీహార్లో 4 సీట్లు కోల్పోతుంది బీజేపీ అన్నటువంటిది మాట. ఇక ఐఎన్సీ వచ్చేసి 9 చోట్ల కంటెస్టెడ్ చేస్తుంది. 2019లో కేవలం 1 సీట్తో పరిమితమైంది. ఇప్పుడు 3 నుంచి 4 సీట్లు వస్తాయంట. మధ్య మార్గంగా 3 సీట్లు పెట్టినరు. ఇక్కడ 2 సీట్లు అంటే బీహార్లో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి నితీష్ బీజేపీ తోటి జత కట్టిండు కాబట్టి మరి నితీష్కి ఎన్ని సీట్లు వస్తాయి, మరి అది బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? కానీ ఓ 4 సీట్లు అయితే ఇక్కడ మైనస్ అవుతుంది బీజేపీ పార్టీ అనేటువంటిది పోల్స్ ట్రాకర్ సంస్థ చెప్తున్నటువంటిది.